హలో అండి. ఇది రేపు నిఫ్టీ ఎలా ఉండబోతుందో దాని అనాలిసిస్ వీడియో. ఒకసారి నిన్నటిది అనాలిసిస్ ఒకసారి చూసుకుందాం. ఇది నేను నిన్న నైట్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన అనాలిసిస్. ఈరోజు నేను ట్రేడ్ చేసింది ఇదే 23,100 కాల్ ఉంది. ఒక్క నిమిషం. ఇది ఈరోజు నా ట్రేడ్. ఈరోజు యాక్చువల్గా కిందికే పోతుంది అనుకున్నాను. నేను గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి కిందికి వెళ్తుంది అనుకునుండే, కానీ నిఫ్టీ నిన్న ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడే ఓపెన్ అయ్యి పైనకి ఫాస్ట్గా వెళ్ళింది. కంటిన్యూగా ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత నేను నా ట్రేడ్ పెట్టినుండే అరౌండ్ 9:30 ఆ టైంలో. నేను పెట్టిన దానికి ఎంట్రీ తర్వాత టార్గెట్కి సగం వరకు వెళ్ళి దాని తర్వాత ఇంకా మళ్ళీ సడన్గా స్టాప్ లాస్ హిట్ చేసి కిందికి వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ స్లోగా 11 గంటల వరకు పైకి వెళ్ళి అక్కడ నుంచి సాయంత్రం 3 గంటల వరకు సైడ్ వేసే ఉండే మార్కెట్. ఇక్కడ నేను తీసుకున్నది సెకండ్ ట్రేడ్ అరౌండ్ 3 గంటలకి తీసుకున్నాను. ట్రేడ్ లాజిక్ ఏంటంటే నేను ఇది ఇక్కడ బాక్స్ డ్రా చేసుకొని పెట్టుకుని ఉండే, ఈ బాక్స్ బయట అయితే ట్రేడ్ చేద్దామని. నేను పెట్టి వదిలేస్తాను ట్రేడ్ ఇక్కడ, అందుకనే ముందే పెట్టి వదిలేస్తాను. ఇది కరెక్ట్ 3 గంటలకు ఆ టైంలో ఎగ్జిక్యూట్ అయింది. ఎంట్రీ తర్వాత ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చి టార్గెట్ హిట్ అయింది. మీది ట్రేడ్ చూసుకుంటే మార్నింగ్ పొద్దున ట్రేడ్లో ఎంత 14 పాయింట్స్ లాస్ అయింది. అది ఈ 3 గంటల ట్రేడ్లో కవర్ అయిపోయింది. 29 పాయింట్స్తోని కవర్ అయిపోయింది. రేపటి కోసం చూసుకుంటే ఈ లెవెల్స్ రేపటికి డ్రా చేసిన సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ లెవెల్స్. దీనికన్నా ముందు ఒకసారి యుఎస్ది న్యూస్ చూసుకుందాం. యుఎస్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు అదొకసారి చూసుకుందాం. యుఎస్ మార్కెట్స్ కూడా మీరు చూస్తే పాజిటివే ఉన్నాయి. అరౌండ్ ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్లు పైననే ఉంది, గ్రీన్లోనే ఉన్నది యుఎస్ మార్కెట్. సో నిఫ్టీది నేను అనుకుంటున్నది రేపు పైకి వెళ్ళే ఛాన్స్లే ఎక్కువ ఉన్నాయి. అంటే రేపు ఒక రోజు గురించి చెప్తున్నాను, పైకి వెళ్ళే ఛాన్స్లే ఉంటున్నాయి. అలానే ఇంకా ఇది ట్రెండ్ ఏం చేంజ్ కాలేదు, ఇంకా డౌన్లోనే ఉంది. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం 23,580 ఇది ఒక స్ట్రాంగ్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. మీరు డే క్యాండిల్స్ చూసుకుంటే ఇది డే క్యాండిల్ది చార్ట్. పైకి పోవాలంటే 24,000 పైకి పోతేనే అప్పుడు ట్రెండ్ చేంజ్ అయినట్టు. ఇక మార్కెట్ మూడ్ బట్టి ఈరోజు నేను ఎక్కడ క్లోజ్ అయిందో అందుకన్నా పైన ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ నిన్న ఓపెనింగ్ వరకు వెళ్ళి క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పైకి వెళ్ళింది. ఇది మీరు లెవెల్స్ కూడా చూసుకుంటే నిన్న
అరౌండ్ 400 పాయింట్లు కింద పడ్డది. కిందికొచ్చింది నిఫ్టీ ఓపెనింగ్ నుంచి. వచ్చి అక్కడనే ఆగింది. ఎక్కడ ఆగిందో ఈరోజు అక్కడ నుంచే అదే సపోర్ట్ తీసుకొని మొత్తం సైడ్ వేసే ఉంది. సో ఇది నార్మల్గా సైడ్ వేస్ ఉంటే పైకి వెళ్ళే ఛాన్స్లే ఎక్కువ ఉంటాయి. అంటే ఎంతసేపు అక్కడ ఆగి ఉంటే అదొక స్ట్రాంగ్ బేస్ లాగా ఫామ్ అవుతుంది. అక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్లే ఎక్కువ ఉంది. ఎందుకంటే కింద డౌన్ వచ్చేది ఉంటే ఇక నిన్న చూసినట్టు ఇక పైకి తొందర వెళ్ళింది, మళ్ళీ కిందికి అంతే ఫాస్ట్గా కిందికి వచ్చేసింది. సో రేపు పైకి వెళ్తుందని అనుకుంటున్నాను. యుఎస్ మార్కెట్స్ కూడా ఇప్పటి వరకు అయితే ఓపెనింగ్ నుంచి ఇప్పటి వరకు పాజిటివ్గానే ఉన్నాయి. సో ఇదండి నా అనాలిసిస్. నేను ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. రేపటిది కాల్ లెవెల్స్, పుట్ లెవెల్స్ నేను మార్నింగ్ నా టెలిగ్రామ్ ఛానల్లో, ఇంకా ఇది ట్విట్టర్లో దీంట్లో పోస్ట్ చేస్తాను. రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను. అండ్ ఎవరికైనా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్నా, ట్రేడింగ్ గురించి ఏం డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో నాది వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి మెసేజ్ చేయండి. ఇదండి నా అనాలిసిస్. మళ్ళీ రేపు పొద్దున లైవ్ ట్రేడింగ్లో కలుస్తాను. థ్యాంక్ యూ.